ఐక్యరాజ్య సమితిలో తాజాగా ఒక సంచలన ఘటన జరిగింది. ఏకంగా ఐక్యరాజ్య సమితి అధికారులకు జైశంకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీరేమి కింగులు కాదు, మీరు జస్ట్ ఉద్యోగులు మాత్రమే, అది గుర్తుపెట్టుకొని మీరు ప్రవర్తించండి అనే విధంగా ఆయన మాట్లాడారు. తాజాగా ఏం జరిగిందంటే ఐక్యరాజ్య సమితిలో వీటో అంశంపై ఒక చర్చ అనేది జరిగింది. జనరల్గా ఈ వీటో అనేది జస్ట్ 5 అగ్రదేశాలకు మాత్రమే ఇచ్చారు. మన ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అంతేకాకుండా ఎక్కువ జనాభా ఉన్న దేశం అయినా కూడా మనకు ఇప్పటి వరకు వీటో అధికారమే లేదు. దీనిపై ఐక్యరాజ్య సమితిలో పనిచేసే ఉద్యోగులు అక్కడ మాట్లాడుతూ ఈ చర్చలో మన ఇండియాను ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడడం, అంతేకాకుండా లౌడ్ వాయిస్తో మీరెంత, మీ బతుకులెంత అనే విధంగా మాట్లాడుతూ ఉండటాన్ని చూసి జైశంకర్ అక్కడికక్కడే వాళ్ళను కడిగి పాడేయాలి అని నిర్ణయించుకున్నారు. ఆయన మాట్లాడడానికి మైక్ రాగానే వెంటనే లేచి నిలబడి చాలా ప్రశాంతంగా, అంతే నింపాదిగా, మీరు జస్ట్ ఉద్యోగులు మాత్రమే, ఆ విషయం గుర్తుపెట్టుకుని ప్రవర్తించండి. మీరు ఇక్కడేమి కింగులు కాదు, రాజులు కాదు, ఇది మీ రాజ్యం కాదు, జస్ట్ ఉద్యోగుల్లా మాత్రమే ప్రవర్తించండి అనే విధంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఐక్యరాజ్య సమితిలో మొత్తం సైలెన్స్ అనేది ఏర్పడింది. ఈ వార్నింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కూడా ఒక హెచ్చరిక లాగానే మారనుంది. మన ఇండియా ముందు ఎవరైనా తోక జాడిస్తే దాన్ని కట్ చేసేంత వరకు ఆగబోము అని జైశంకర్ మరోసారి తేల్చి చెప్పినట్లయింది.